అన్ని దానాల కంటే అవయవ దానం గొప్పది అంటారు. రోడ్డు మీద పడి టక్కరై సావు బతుకుల మధ్య ఉన్నోళ్ళకే రక్తం ఇస్తందుకు ఎవ్వరు ముందుకు రాని ఈ దినాలల్లా బిడ్డ బతకదని తెలిసి 10 మందిని బతికిచ్చిరు ఈ ఆల్మొగలు. మేడ్చల్లుండే కూర శ్రీనివాసు సరితకు 2 బిడ్డలు, ఓ కొడుకు. అయితే చిన్న బిడ్డ దీపిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ నెల 22 తారీఖు రోజు లెక్కనే కాలేజ్కు తయారైతుంటే ఫిట్స్ వచ్చి ఇంట్లోనే గుప్పగొలి పడిపోయిందట. ఎంబటే దబ్బ యశోద దవాఖానకు దొలకపోతే టెస్టులు వెంటిలేషన్ మీద పెట్టి బతకదని చెప్పేసిర్రు. ఏం చేయాలనో తెలియక పుట్టెడు శోకంతోని బిడ్డ బతకదని తెలిసి కూడా 10 మందికి ఆమె అవయవాలు దానం చేసి గొప్ప మనసు చూపెట్టుకుర్రు. బతకదని తెలిసి కూడా అలా బిడ్డను 10 మందిలా చూసుకోవచ్చనే ఆలోచన వాళ్ళకొచ్చుడు దావఖాన్ల డాక్టర్తో సహా అందరినీ పరేషాన్ చేసింది. ఎంతైనా తల్లిదండ్రులకు వచ్చిన ఆలోచన తారీఫ్ చేయాలనుల్లా. ఏమంటారు? ఇవాళ రేపు రూపాయి దానం చేస్తేందుకే ఎవ్వరు ముందుకు రారు. అసొంటిది అవయవాలు దానం చేసి 10 మందిని బతికిచ్చిరంటే నిజంగా వాళ్ళకి సెల్యూటే. ఏమంటారు?